Welcome to GV Tech Talks podcast. మనం రోజూ భోజనం చేస్తాం కదా. అవును. అన్నం, పప్పు, కూరగాయలు అన్నీ తింటాం. అన్నీ చక్కగా కడుపులోకి వెళ్తాయి. మ్మ్. కానీ ఎప్పుడైనా ఆలోచించారా, ఆ ప్లేట్లో ఉన్న ఆహారం మన శరీరానికి శక్తిగా ఎలా మారుతుందని? ఆ అంటే మనం పరిగెత్తడానికి, చదువుకోవడానికి ఆ బలం ఎక్కడ్నించొస్తోంది? అసలు లోపల ఏం జరుగుతోంది? అదొక అద్భుతమైన ప్రక్రియ. ఒక రకంగా చెప్పాలంటే దాదాపు మాయలాంటి రసాయనిక ప్రక్రియ అన్నమాట. మాయలాంటిదా? అవును. ఎందుకంటే మనం తిన్న అన్నం ముద్దను మన శరీరం ఉమ్, నేరుగా వాడుకోలేదు. నేరుగా వాడుకోలేదా? లేదు. అదొక పెద్ద భవనం లాంటిదనుకోండి. మనకు కావలసింది ఇటుకలు. ఓకే. ఆ భవనాన్ని ఇటుకలుగా విడగొట్టాలి. ఈ పని చేయడానికి మన శరీరంలో కొన్ని లక్షల మంది ప్రత్యేకమైన కార్మికులున్నారు. కార్మికులా? వారినే మనం ఎంజైమ్లు అంటాం. ఓ, ఎంజైమ్లు! భలే పేరు పెట్టారు. అయితే ఈరోజు మనం ఈ కనిపించని కార్మికుల గురించి తెలుసుకుందామా? తప్పకుండా. మనం తిన్న ఆహారంతో పాటు ఒక ప్రయాణం చేద్దాం. నోటిలో మొదలుపెట్టి ఏ కార్మికుడు ఎక్కడ కలుస్తాడో, ఏం చేస్తాడో చూద్దాం. సరే, పదండి. ప్రయాణం మొదలవుతోంది. మన ప్రయాణంలో మొదటి మజిలీ నోరు. అవును. మనం ఒక అన్నం ముద్దను నోట్లో పెట్టుకుని నమలడం మొదలుపెట్టగానే ఆ, లాలాజలం ఊరుతుంది కదా. కరెక్ట్. అక్కడే మన మొదటి కార్మికుడు రంగంలోకి దిగుతాడనమాట. ఖచ్చితంగా. మన నోట్లో ఉండే లాలాజల గ్రంథులు స్రవించే లాలాజలంలో టయలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. టైర్లిన్. దీనికి ఇంకొక పేరు లాలాజల ఎమైలేజ్. ఇది పిండి పదార్థాలపై పనిచేసే ఒక స్పెషలిస్ట్. అంటే? అన్నం, చపాతీ లాంటి వాటిమీద. అవును. మనం తిన్న అన్నం, చపాతీ, బంగాళదుంప ఇలాంటి వాటిలో ఉండే కార్బోహైడ్రేట్స్లను కొంచెం సరళమైన చక్కెరగా మారుస్తుంది. ఆ చక్కెర పేరు? దాని పేరు మాల్టోజ్. ఓహో, అందుకేనేమో అన్నాన్ని ఎక్కువసేపు నమిలితే కొంచెం తియ్యగా అనిపిస్తుంది. నిజమే. లోతల పిండి పదార్థం చక్కెరగా మారుతోందన్నమాట. అయితే ఇక్కడ నాకొక సందేహం. అడగండి. మనం చాలాసార్లు గబగబా తినేస్తాం కదా. అంటే ఈ టైలిన్కు పనిచేయడానికి ఎక్కువ సమయం దొరకదు. అప్పుడేమవుతుంది? చాలా మంచి పాయింట్ అడిగారు. ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయముంది. ఈ టైలిన్ ఎంజైమ్ హా. కేవలం నోటిలో, క్షార వాతావరణంలో మాత్రమే పనిచేస్తుంది. క్షార వాతావరణంలోనా? అవును. ఆహారం కడుపులోకి వెళ్లగానే యా. అక్కడ చాలా తీవ్రమైన యాసిడ్ వాతావరణం ఉంటుంది. ఓ, ఆ యాసిడ్ వల్ల ఇది పనిచేయడం పూర్తిగా ఆగిపోతుంది. అంటే మనం సరిగ్గా నమలకుండా మింగేస్తే? మింగేస్తే ఈ మొదటి ముఖ్యమైన కార్మికుడి సహాయాన్ని మనమే కోల్పోతాం. జీర్ణ వ్యవస్థపై భారం పెంచినట్టే. అర్థమైంది. అంటే సరిగ్గా నమలడం అనేది కేవలం పళ్లకి సంబంధించిన విషయం కాదు. కాదు. మన జీర్ణ వ్యవస్థకు మనం చేసే మొదటి సహాయం అన్నమాట. ఖచ్చితంగా. సరే, ఇప్పుడు పిండి పదార్థాల పని మొదలైంది. కాని మనం పప్పు, పన్నీర్ లాంటివి కూడా తింటాం. వాటిలోని ప్రోటీన్ల సంగతేంటి? మ్మ్. నోటిలో వాటికి ఏ కార్మికులు లేరా? వాటి ప్రయాణం ఎక్కడ మొదలవుతుంది? ప్రోటీన్ల జీర్ణక్రియకు నోటిలో ఎలాంటి ఏర్పాటు లేదు. 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 వాటి ప్రయాణం మన రెండవ మజిలీ అయిన జీర్ణాశయం అంటే కడుపులో మొదలవుతుంది. ఓకే. ఇక్కడి వాతావరణం నోటికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇదొక యాసిడ్ ఫ్యాక్టరీ లాంటిది. యాసిడ్ ఫ్యాక్టరీనా? కొంచెం భయంగా ఉంది. ఆ యాసిడ్ మన కడుపునే కాల్చేదా? అద్భుతమైన ప్రశ్న. మన జీర్ణాశయంలోని జఠర గ్రంథులు కేవలం ఎంజైమ్లను మాత్రమే కాదు, ఇంకా? హైడ్రోక్లోరిక్ యాసిడ్ హెచ్సిఎల్ను కూడా స్రవిస్తాయి. ఇది చాలా శక్తివంతమైనది. ఓ, దీనికి రెండు ముఖ్యమైన పనులున్నాయి. ఒకటి, మనం తిన్న ఆహారంతో పాటు వచ్చే హానికరమైన బ్యాక్టీరియాను చంపేయడం. మంచిదే. రెండవది, ప్రోటీన్లను జీర్ణం చేసే ఎంజైమ్ను పనిచేయడానికి సిద్ధం చేయడం. మరి మీరడిగిన కేళ్లకు సమాధానం మన కడుపుకేమీ కాదా? ఆ మీ ప్రశ్నకు వస్తే, ఈ యాసిడ్ నుండి మన జీర్ణాశయాన్ని కాపాడటానికి దాని గోడల లోపలి వైపు మ్యూకస్ అనే ఒక మందపాటి జిగురుపొర ఉంటుంది. మ్యూకస్ పొర. అవును. అది ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. వావ్! అంటే నల శరీరంలోనే ఒక అంతర్గత రక్షణ వ్యవస్థ ఉందన్నమాట. చాలా తెలివైన డిజైన్. నిజమే. సరే, యాసిడ్ వాతావరణం సిద్ధమైంది. ఇప్పుడు ప్రోటీన్ల మీద పనిచేసే కార్మికుడొస్తాడా? అవును. జఠర రసంలో పెప్సిన్ అనే చాలా శక్తివంతమైన ఎంజైమ్ ఉంటుంది.
పెప్సిన్. ఆసక్తికరంగా ఇది మొదట పెప్సినోజెన్ అనే నిద్రాణ స్థితిలో విడుదలవుతుంది. అంటే యాక్టివ్గా ఉండదన్నమాట. ఉండదు. హైడ్రోక్లోరిక్ యాసిడ్ తగలగానే అది మేల్కొని చురుకైన పెప్సిన్గా మారుతుంది. అప్పుడేం చేస్తుంది? ఇది మనం తినే పప్పు, గుడ్లు, మాంసం వంటి వాటిలో ఉండే పెద్ద పెద్ద ప్రోటీన్ అణువుల గొలుసులను కత్రించి కొంచెం చిన్న ముక్కలుగా విడగొడుతుంది. వాటిని పెప్టోన్లు అంటారు. పెప్టోన్లు. ఓకే. అంటే కార్బోహైడ్రేట్ల కథ నోట్లో మొదలైతే అవును, ప్రోటీన్ల కథ జీర్ణాశయంలో మొదలవుతుంది. కరెక్ట్. టైలినేమో కార్బోహైడ్రేట్లను మాల్టోస్గా మారిస్తే పెప్సినేమో ప్రోటీన్లను పెప్టోన్లుగా మారుస్తుంది. సరిగ్గా చెప్పారు. ఇప్పటివరకు మనం పురుగుల గురించి అసలు మాట్లాడుకోలేదు. వాటి సంగతేంటి? కొవ్వుల జీర్ణక్రియ ఇక్కడ కూడా మొదలవ్వదు. ఇక్కడ కూడానా? అవ్వదు. ఇప్పటివరకు పాక్షికంగా జీర్ణమైన ఈ ఆహార మిశ్రమం ఇప్పుడు జీర్ణ వ్యవస్థలోనే అత్యంత కీలకమైన ప్రదేశానికి, ఒక గ్రాండ్ సెంట్రల్ స్టేషన్ లాంటి చోటికి చేరుకుంటుంది. గ్రాండ్ సెంట్రల్ స్టేషన్. అదే చిన్న ప్రేగు. చిన్న ప్రేగులోని మొదటి భాగాన్ని ఆంత్రమూలం అంటారు. ఇక్కడే అసలైన జీర్ణక్రియ దాదాపుగా పూర్తవుతుంది. అంటే ఇక్కడికి చాలామంది సహాయకులొచ్చి కలుస్తారా? సరిగ్గా చెప్పారు. ఇక్కడ ఒక్కరూ కాదు, ఇద్దరూ కాదు, 3 వేర్వేరు ప్రాంతాల నుండి సహాయక బృందాలు వచ్చి కలుస్తాయి. 3? ఎక్కడెక్కడి నుండి? 1 మన శరీరంలో అతిపెద్ద గ్రంథి అయిన కాలేయం నుండి వచ్చే పైత్యరసం. 2 క్లోమం నుండి వచ్చే క్లోమరసం. 3 చిన్న ప్రేగు గోడల నుండి స్రవించే ఆంత్రరసం. ఈ 3 కలిసి మిగిలిన పనిని పూర్తిచేస్తాయి. సరే, మొదట కాలేయం నుండి వచ్చే సహాయం గురించి మాట్లాడుకుందాం. పైత్యరసంలో ఏ స్పెషలిస్ట్ ఎంజైమ్స్ ఉంటాయా? ఒక్క నిమిషం. ఇక్కడే మన ప్రయాణంలో ఒక ట్విస్ట్ ఉంది. ట్విస్టా? కాలేయం పంపే పైత్యరసంలో ఎలాంటి ఎంజైమ్లు ఉండవు. ఏంటి? మళ్ళీ చెప్పండి. ఎంజైములు లేవా? లేవు. మనం ఎంజైముల గురించే కదా ఈ ప్రయాణం మొదలుపెట్టింది. మరి ఎంజైములే లేకపోతే అసలు దాని ప్రస్తావన ఎక్కడెందుకు? అది కరెక్ట్. అడ్రస్కే వచ్చింది. పైత్యరసం నేరుగా జీర్ణక్రియలో పాల్గొనకపోయినా పరోక్షంగా చాలా పెద్ద సహాయం చేస్తుంది. పరోక్షంగానా? ఎలా? ఇది మనం ఇందాకడిగిన కొవ్వులపై పనిచేస్తుంది. ఓ, ఫైనలీ కొవ్వుల దగ్గరికి వచ్చాం. అవును. మనం తిన్న నూనె, నెయ్యి వంటివి పెద్ద పెద్ద కొవ్వు బిందువులుగా ఉంటాయి. వాటిమీద ఎంజైమ్లు సులభంగా పనిచెయ్యలేవు. ఓకే. పైత్యరసంలో ఉండే పైత్యరస లవణాలు ఈ పెద్ద కొవ్వు బిందువులను సబ్బు నురుగులాగా, వేలకొద్దీ చిన్న చిన్న చిట్టి రేణువులుగా విడగొడతాయి. భలే. ఈ ప్రక్రియను ఎమల్సీకరణ అంటారు. ఎమల్సీకరణ అంటే ఇది ఎంజైమ్లు తమ పనిచేయడానికి వీలుగా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తుందన్నమాట. సరిగ్గా అదే. నేరుగా బ్యాటింగ్ చేయకపోయినా పిచ్చును రోల్ చేసి బ్యాట్స్మెన్కు సహాయం చేసే గ్రౌండ్ స్టాఫ్ లాంటిది. మంచి పోలిక. సరే, పిచ్ సిద్ధమైంది. ఇక క్లోమం నుండి వచ్చే స్పెషల్ ఫోర్స్ టీం సంగతేంది? క్లోమం స్రవించే క్లోమరసంలో ఒక శక్తివంతమైన ఎంజైమ్ల త్రయం ఉంటుంది. త్రయమంటే ముగ్గురా? అవును. వీళ్ళు 3 రకాల ఆహార పదార్థాలపై ఒకేసారి దాడి చేస్తారు. అవి ఎమైలేజ్, ట్రిప్సిన్ మరియు లైపేజ్. ఒక్క నిమిషం. క్లోమం నుండి ఒకేసారి 3 రకాల ఎంజైమ్లొస్తున్నాయంటే అది పిండి పదార్థాలు, ప్రోటీన్యు, కొవ్వులు మూడిటిపైన ఒకేసారి పనిచేస్తుందన్నమాట. ఖచ్చితంగా. ఇది జీర్ణ వ్యవస్థలోని స్విస్ ఆర్మీ నైఫ్ లాంటిదా? అద్భుతమైన పోలిక. ఇది నిజంగా ఒక స్విస్ ఆర్మీ నైఫ్ లాంటిదే. సరే, మొదట ఎమైలేజ్ గురించి చెప్పండి. ఈ పేరు ముందే విన్నట్టుంది. అవును. నోటిలో జీర్ణం కాకుండా మిగిలిపోయిన కార్బోహైడ్రేట్ల పనిని ఇది పూర్తి చేస్తుంది. ఓ, సెకండ్ రౌండ్ అన్నమాట. అంతే. వాటిని పూర్తిగా మాల్టోజ్ అనే చక్కెరగా మారుస్తుంది. అయితే ఇక్కడ నాకింకో ప్రశ్న. నోటిలో లాలాజల అమైలేజ్ ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడ క్లోమ ఎమైలేజ్ ఎందుకు? ఎందుకంటే మన శరీరం చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. మనం ఎప్పుడూ ఆహారాన్ని పూర్తిగా నమలకపోవచ్చు కదా. నిజమే. అందుకే క్లోమం నుండి వచ్చే ఈ రెండవ మరింత శక్తివంతమైన ఎమైలేజ్ మిగిలిపోయిన ప్రతి పిండి పదార్థపు అణువును పట్టుకుని విడగొడుతుంది. ఇదొక సేఫ్టీ నెట్ లాంటిది. అర్థమైంది. మరి రెండవది ట్రిప్సిన్. దీని పేరు పెప్సిన్ లాగే ఉంది. అంటే ఇది కూడా ప్రోటీన్ల మీదేనా? ఖచ్చితంగా. జీర్ణాశయంలో పెప్సిన్ ప్రోటీన్లను పెప్టోన్లుగా మార్చింది కదా. అవును. ఆ పనిని ఇక్కడ ట్రిప్సిన్ కొనసాగిస్తోంది. మిగిలిపోయిన ప్రోటీన్లను, అలాగే పెప్టోన్లను ఇంకా చిన్న ముక్కలుగా విడగొడుతుంది. ఓకే. అయితే పెప్సిన్కి ట్రిప్సిన్కి తేడా ఏంటి? ముఖ్యమైన తేడా ఏమిటంటే పెప్సిన్ యాసిడ్ వాతావరణంలో పనిచేస్తే ట్రిప్సిన్ ఇక్కడి క్షార వాతావరణంలో పనిచేస్తుంది. ఓహో, వాతావరణం మారింది కాబట్టి కొత్త ఎంజైమ్ వచ్చింది. అంతే. ఇక మూడవది లైపేస్. పేర్లోనే ఉంది. ఇది లిపిడ్స్ అంటే కొవ్వులపై పనిచేస్తుందని అనుకుంటున్నాను.
మీ ఊహ 100% సరైందే. భలే. ఇందాక పైత్యరసం కొవ్వులను చిన్న చిన్న రేణువులుగా మార్చి సిద్ధం చేసింది కదా. అవును, ఎమల్సీకరణ. ఇప్పుడు లైపేజ్ అనే ఎంజైమ్ రంగంలోకి దిగి ఆ చిన్న కొవ్వు రేణువులపై పనిచేసి వాటిని మన శరీరం గ్రహించుకోగలిగే అతి చిన్న రూపాలైన కొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరాల్గా విడగొడుతుంది. ఫ్యాటీ యాసిడ్స్ మరియు గ్లిజరాల్. అవును, దీంతో 3 రకాల ఆహార పదార్థాలపైన దాడి పూర్తవుతుంది. అద్భుతం. అంటే మనం ఒక పూర్తి భోజనం, అన్నం, పప్పు, కొంచెం నెయ్యి తిన్నప్పుడు ఈ 3 ఎంజైమ్లు చిన్న ప్రేగులో ఒకేసారి రంగంలోకి దిగుతాయన్నమాట. కరెక్ట్. మన శరీరం ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో. సరే, ఇప్పుడు మన ఆహారం చిన్న చిన్న ముక్కలుగా మారిపోయింది, ప్రయాణం పూర్తయినట్టేనా? దాదాపుగా 90% పని పూర్తయింది. ఇంకా ఉందా? ఇప్పుడు చివరి మెరుగులు దిద్దాలి. క్లోమరసం తన పనిచేసిన తర్వాత కూడా కొన్ని పదార్థాలు ఇంకా మన శరీరం నేరుగా గ్రహించుకోలేని రూపంలోనే ఉంటాయి. ఉదాహరణకు ప్రోటీన్ల నుండి వచ్చిన పెప్టోన్లు ఇంకాస్త చిన్నగా మారాలి. మనం తాగే స్వీట్లలోని చక్కెరలు ఇంకా సరళంగా మారాలి. ఓ. ఈ చివరి పనిని చిన్న ప్రేగుగోడలు స్రవించే ఆంత్రరసంలోని ఎంజైమ్లు పూర్తిచేస్తాయి. ఓ, ఇంక ఫైనల్ టచ్ టీమ్ ఒకటి ఉందన్నమాట. వాళ్ళేం చేస్తారు? ఆంత్రరసంలో చాలా ఎంజైమ్స్ ఉంటాయి. వాటిలో ముఖ్యమైనవి పెప్టిడేజెస్ మరియు సుక్రేజ్. పెప్టిడేజెస్ అనేవి ప్రోటీన్ల జీర్ణక్రియను ముగిస్తాయి. ట్రిప్సిన్ వల్ల ఏర్పడిన పెప్టోన్లను ఇవి ఇంకా చిన్నవైనా మన శరీరం తేలిగ్గా గ్రహించగలిగే బిల్డింగ్ బ్లాక్స్ అయిన ఎమైనో యాసిడ్లుగా మారుస్తాయి. ఎమైనో యాసిడ్లు. అవును, ప్రోటీన్ల ప్రయాణం ఇక్కడితో సంపూర్ణంగా పూర్తవుతుంది. మరి సుక్రేజ్? ఆ పేరు చెరకులోని చక్కెర సుక్రోజ్ను గుర్తుచేస్తోంది. సరిగ్గా పట్టుకున్నారు. మనం కాఫీ, టీలలో, స్వీట్లలో వాడే చక్కెరను సుక్రోజ్ అంటారు. ఈ సుక్రేజ్ అనే ఎంజైమ్ సుక్రోజ్పై పనిచేసి దానిని మన శరీరానికి తక్షణ శక్తినిచ్చే గ్లూకోజ్గా మారుస్తుంది. ఇలాగే పాలలోని లాక్టోజ్ను విడగొట్టడానికి లాక్టేజ్, మాల్టోజ్ను విడగొట్టడానికి మాల్టేజ్ అని వేరువేరు చక్కెరలకు వేరువేరు ఎంజైమ్స్ ఉంటాయి. అంటే మనం తిన్న ఒక పెద్ద భవనం లాంటి ఆహారం నోటిలో టయలిన్తో మొదలై జీర్ణాశయంలో పెప్సిన్, చిన్న ప్రేగులో ఎమైలేజ్, ట్రిప్సిన్, లైపేజ్, పెప్టిడేజెస్, సుక్రేజ్. వమ్మో, ఎంతమంది కార్మికులో! అవును. వీళ్ళందరి వల్ల చివరికి గ్లూకోజ్, ఎమైనో ఆమ్లాలు, కొవ్వు ఆమ్లాలు వంటి అతి చిన్న ఇటుకలుగా మారిపోతుంది. సరిగ్గా అదే జరుగుతుంది. అప్పుడు మాత్రమే మన చిన్న ప్రేగు గోడలో వాటిని పీల్చుకుని రక్తంలోకి పంపిస్తాయి. ఆ రక్తం ద్వారా అవి మన శరీరంలోని ప్రతి కణానికి చేరి శక్తినిస్తాయి. ఎంత అద్భుతంగా ఉంది కదా ఈ మొత్తం వ్యవస్థ! నిజంగా అద్భుతం. ఈ ఎంజైమ్ల వ్యవస్థ రేతుపోతే మనం పంచభక్ష పరమాన్నాలు తిన్నా అది మన శరీరానికి ఏమాత్రం ఉపయోగపడదు. కరెక్ట్. ప్రతి ఎంజైమ్ ఒక ప్రత్యేకమైన పనిని ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో అత్యంత ఖచ్చితత్వంతో చేస్తుంది. మన శరీరం ఒక పక్కా ప్రణాళికతో పనిచేసే ఒక సంక్లిష్టమైన రసాయన కర్మాగారం లాంటిది. ఈ ప్రయాణం నిజంగా కళ్ళు తెరిపించిందే. మనం భోజనం చేసేటప్పుడు మన లోపల ఇంత పెద్ద సైన్యం పనిచేస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. అవును, ఈ చర్చలో మనం ఆహారాన్ని విడగొట్టే ఎంజైమ్ల గురించి తెలుసుకున్నాం. విడగొట్టే ఎంజైమ్లు అంటే ఇవి సంక్లిష్టమైన అణువులను సరళమైన అణువులను మారుస్తున్నాయి. మరి దీనికి వ్యతిరేకంగా కూడా ఏమైనా జరుగుతుందా? వ్యతిరేకంగానా? అంటే ఈ చిన్న చిన్న ఇటుకలైన గ్లూకోజ్, ఎమైనో ఆమ్లాలను ఉపయోగించి మన శరీరంలో కొత్త కండరాలను, కణాలను, ఇతర అవసరమైన వాటిని నిర్మించే ఎంజైమ్లు కూడా ఉంటాయా? ఓ, మంచి ప్రశ్న. అవే నిర్మిస్తూ ఉండవచ్చు. ఒకసారి ఆలోచించండి.